అండి అందరికీ నమస్తే అండి। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సొంత ఇల్లు లేని వారికి అందరికీ కూడా భారీ శుభవార్త అండి। ఎవరికైతే సొంత ఇల్లు లేకుండా బాడిగింట్లో అంటే అద్దె ఇంట్లో ఉంటున్నారో వారందరికీ కూడా మనకి ఇప్పుడు కొత్తగా వచ్చిన కూటమి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అయితే భారీ శుభవార్త తెలిపింది। సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి। ఆల్రెడీ మనకు ఇళ్ల గురించి కూడా నియామకాలు అయితే జారీ చేశారు, కానీ ఎప్పటి నుంచి ఇల్లు అనేది కట్టుకోవాలనే దాని గురించి ఇంతవరకు కూడా చెప్పలేదు కదా। అయితే ఈ వీడియోలో మనము ఎప్పటి నుంచి ఇల్లు అనేది స్టార్ట్ చేయాలి, సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఇల్లు స్టార్ట్ చేయాలి, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చిన ఇళ్ల సంగతి ఏంటి, చాలా మంది అయితే సగం మాత్రమే కట్టారు, మిగతా సగం అయితే ఆపేశారు, అట్లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇల్లు అసలు కొంతమంది అయితే అసలు స్టార్టే చేయలేదు, వాళ్ళ పరిస్థితి ఏంటి, దీని గురించి మనం క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము। అలాగే దీంతో పాటుగా టిట్కో ఇళ్ల గురించి కూడా చాలా మంది అయితే అడుగుతూ ఉన్నారు, దాని గురించి కూడా మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము। సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఓకేనండి। మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి। మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు, ఓకేనండి। మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము। ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలకందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా స్థలం ఇచ్చి అలాగే డబ్బులు ఇచ్చి ఇల్లు అయితే కట్టిస్తామని అయితే చెప్తున్నారు। అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనకు నియామకాలు కూడా జారీ చేశారు। ఆ నియామకాల్లో వచ్చేసి ప్రతి ఇంటికి కూడా పేద ప్రజలకు 4 లక్షల రూపాయలు మీరు ఇల్లు కట్టుకోవడానికి అయితే ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే చెప్పింది। అలాగే దీంతో పాటుగా పట్టణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 2 సెంట్ల భూమి, అలాగే గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళకి 3 సెంట్ల భూమి కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది। చెప్పారే కానీ ఇంతవరకు కూడా దీని అయితే అప్లై చేసుకోలేకపోతున్నాము। అయితే మనకు దీన్ని ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలనే దాని గురించి నేను ఇప్పుడు చెప్తాను। దానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన ఇళ్ల పట్టాలపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి। దీని గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, లేకుంటే సగం కట్టి ఆపేసిన వాళ్ళందరూ కూడా నష్టపోతారు, అందుకే చెప్తున్నాను అన్నమాట। చాలా మంది అయితే పూర్తిగా కట్టేశారు, అట్లాంటి వాళ్ళ గురించి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఒకవేళ మీరు ఏదైనా కట్టుకోకపోతే అది కూడా కట్టేసుకోండి, దానికి సంబంధించి కూడా మీకు బిల్లులు అయితే వెంటనే పడిపోతాయి। ఇంకా చాలా మంది సగం కట్టేసి ఆపేశారండి, వాళ్ళు వచ్చేసి ఇప్పుడు మనం కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఇప్పుడు ఈ ఇల్లుని స్టార్ట్ చేసి కట్టుకుంటే మనకు బిల్లులు పడతాయా పడవని చెప్పి చాలా మంది అయితే ఆ ఇల్లులన్నిటినీ కూడా సగం కట్టి ఆపేశారు। సో దానికి సంబంధించి మనకు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అంటే 4 ఏళ్ల క్రితము 4 సంవత్సరాల క్రితము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అప్పుడు మనకు 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇల్లులు అయితే ఇచ్చారు కదా, వాటిని సగం కట్టిన ఇళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇళ్ళనైతే అసలు పట్టించుకోలేదండి, అసలు పట్టించుకోలే, సో వాటినైతే అలాగే వదిలేశారనమాట। కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయితే ప్రజలకి న్యాయం అయితే చేస్తున్నారు। అది ఏ విధంగా అంటే 2014లో మనకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇల్లు కట్టి చాలా మంది సగంతరంలో ఆపేశారు కదా, అలాంటి ఇల్లులన్నీ కూడా ఇప్పటికీ కూడా కట్టుకోలేక పేద ప్రజలు కాబట్టి అట్లాగే వదిలేస్తున్నారు, వాటిని మనకు జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు పట్టించుకోలేదు। సో వాటిని ఆ ఇల్లుల్ని ఇప్పుడు మళ్ళీ కూడా కొత్తగా రెన్యువల్ అయితే చేసి మీకైతే బిల్లులు కూడా పడేలాగా చేస్తారు। ఇంకా వచ్చేసి మనకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కదా లాస్ట్ ఇయర్, ఆ ఇల్లులన్నీ కూడా చాలా మంది సగం కట్టయితే ఆపేశారు కదా, వాటిని నేను ఆల్రెడీ దీని గురించి ఒక అప్డేట్ కూడా ఇచ్చాను, మళ్ళీ కూడా చెప్తున్నాను అన్నమాట। డిసెంబర్ లోపల కట్టిన వాళ్ళకి మాత్రమే బిల్లులు అయితే పడతాయండి, డిసెంబర్ తర్వాత కనుక కట్టినట్లయితే మీకు బిల్లులు అయితే పడవు। డిసెంబర్ లోపలే ఎవరైనా పాత ఇల్లు కట్టుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే, గత ప్రభుత్వంలో ఇల్లులు కట్టుకోని వాళ్ళు సగం కట్టి ఆపేసిన వాళ్ళు ఎవరైనా కనుక ఉన్నట్లయితే డిసెంబర్ లోపల కట్టేసుకోండి, మీకు రావాల్సిన బిల్లులు మాత్రం పడతాయి।
ఆ బిల్లులు ఏ విధంగా పడతాయి అని చూసుకున్నట్లయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వంలో 4 లక్షల రూపాయలు అయితే ఇస్తున్నారు కదా, ఆ విధంగా అయితే పడవండి. మనకు గత ప్రభుత్వంలో 1,85,000 రూపాయలు అనేది అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ళకి 1,85,000 రూపాయలు ఏ విధంగా ఇస్తున్నారో అదే బిల్లులు అయితే మీకైతే పడతాయి. సో వచ్చినా ఎంతో కొంత వచ్చినట్టే అవుతుంది కదండి. మీకు ఎవరికైనా మేము కట్టుకుంటాము అనుకునే వాళ్ళు డిసెంబర్ లోపల కట్టుకోండి. ఒకవేళ వద్దు అనుకుంటే మీ సొంత డబ్బులు వేసి మొత్తం కూడా కట్టుకోవాలి. ఎంతో కొంత ప్రభుత్వం ద్వారా అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టిట్కో ఇళ్ళకైతే చాలా మంది అయితే డబ్బులు అయితే కట్టారు. డబ్బులు కట్టించుకొని అప్పట్లో మనకు చంద్రబాబు నాయుడు గారు డబ్బులు కట్టించుకొని ఎవరికి కూడా కొంతమందికి ఇల్లులు అయితే ఇచ్చారు, మరి కొంతమందికి అయితే ఇల్లులు ఇవ్వలేదు. వారందరూ కూడా కామెంట్ సెక్షన్లో అయితే అడుగుతూ ఉన్నారు కదా. కొంతమంది అయితే 50,000 కూడా కట్టారంట, కొంతమంది 30,000 కట్టారంట, కొంతమంది 500 కట్టారంట, కొంతమంది 1,000 రూపాయలు కట్టారంట. ఈ విధంగా కట్టుకుంటూ పోతున్నారు. సో వారందరి సంగతి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఆల్రెడీ దీనికి సంబంధించి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే ఇచ్చారు. టిట్కో ఇళ్ళకి సంబంధించి ఎవరైతే డబ్బులు కట్టి అప్పట్లో ఇల్లు అయితే తీసుకోలేదో వారందరికీ కూడా ఇల్లులు అయితే ఇస్తారు. కాకపోతే మనకు ఒక 5-6 నెలలు టైం అయితే పడుతుంది. ఎందుకంటే అప్పట్లో కట్టిన ఇల్లులన్నీ కూడా మనకు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది కాబట్టి అప్పుడు ఆయన ఆ హౌస్లన్నింటినీ కూడా పట్టించుకోలేదన్నమాట. ఆ ఇల్లులన్నీ కూడా అలాగే ఉండిపోయాయి అన్నమాట. వాటిని మళ్ళీ రీక్లీనింగ్ అనేది చేపించి ఇంకా ఏదైనా పని అనేది పెండింగ్ అనేది పడిపోతే మొత్తం కూడా నీట్గా చేపించి అప్పుడు మీకు ఇస్తామనైతే సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ దీనికి అప్డేట్ అనేది ఇచ్చారు. ఇదన్నమాట టిట్కో ఇళ్ళ గురించి. ఇంకా మనం ఇప్పుడు కొత్తగా ఇచ్చే ఇల్లు గురించి చూసుకున్నట్లయితే దీనికి మాత్రం మనకు అక్టోబర్ 2 నుంచి మీరు కొత్తగా ఇళ్ళకి అప్లై చేసుకోవడానికి మనకు అప్లికేషన్ అనేది అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున లాంచ్ చేస్తున్నారు. అదే రోజున ఇళ్ళ గురించి అలాగే కొత్త పెన్షన్లకు అలాగే మహిళలకు 1,500 ఈ 3 కూడా అక్టోబర్ 2వ తేదీన మనకు లాంచ్ అయితే చేస్తున్నారన్నమాట. అయితే అప్పుడు మీరు అప్లికేషన్ అనేది వేసుకోవాలి. ఆ అప్లికేషన్ అనేది మీరు వేసుకోవాలి అంటే చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకంటే ఒకసారి క్యాన్సిల్ అయిందంటే మనం ఇంకా వచ్చే సంవత్సరం వరకు మనం ఇంటికైతే అప్లై చేసుకోలేం. కాబట్టి ఎవరైనా మీరు ఇళ్ల కోసం ఇల్లు లేని వాళ్ళు, అద్దె ఇంట్లో ఉండే ఇబ్బందులు పడే వాళ్ళు మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజల కోసం అన్నమాట. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీ దగ్గర ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఇన్కమ్, క్యాస్ట్ ఈ 4 కంపల్సరిగా ఉండాలి. మీ దగ్గర బ్యాంకు బుక్ కూడా ఉండాలి. సో మనకు అప్లికేషన్ అనేది వచ్చిన తర్వాత డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవాలి. ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోండి. అలాగే మీ రేషన్ కార్డులో ఒక్కరికి కనుక ఇల్లు ఉన్నా కూడా మీకైతే రాదండి. ఒక్క రేషన్ కార్డులో ఒక్కరికి మాత్రమే వస్తుంది. ఒక్క రేషన్ కార్డులో అత్త, మామ అలాగే కొడుకు, కోడలు 4 ఉన్నా కూడా అలాంటప్పుడు ఒక్కరికే వస్తుంది. అలాంటప్పుడు మీకు రేషన్ కార్డు అనేది డివైడ్ చేసుకున్నారంటే వెంటనే కూడా మీకైతే వస్తుంది అన్నమాట. తర్వాత గవర్నమెంట్ ఉద్యోగం ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకైతే రాదండి. మీ కార్డులో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా కూడా సొంత ఇల్లు అయితే రాదు. అలాగే దీంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగానికి సంబంధించి చాలా మందికి పెన్షన్ అనేది వస్తూ ఉంటుంది. నెలకి 20-30 వేల రూపాయలు. ఆ గవర్నమెంట్ రిటైర్మెంట్ పెన్షన్ అనేది వచ్చే వాళ్ళకు కూడా రాదు. నెక్స్ట్ వచ్చేసి 4 వీలర్ ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు అనేది రాదు. ముఖ్యంగా చెప్పాలి అంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే మనకైతే ఇల్లు అయితే గవర్నమెంట్ ఇస్తామని అయితే చెప్తుంది. అయితే మీరు ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకుంటే సెప్టెంబర్ 2వ తారీఖు నుంచి అప్లికేషన్ అనేది వేసుకోవచ్చు. కావాలి అంటే నేను మళ్ళీ కూడా అప్లికేషన్ రిలీజ్ చేసిన రోజు ఒక చిన్న అప్డేట్ అయితే ఇస్తాను. అప్పుడు మీకు మీ సచివాలయం ఉంటుంది కదా, మీ గ్రామ పరిధిలో, మీ మండల పరిధిలో ఉన్నటువంటి ఆ సచివాలయానికి అయితే వెళ్ళి మీరైతే అప్లై చేసుకోండి. సో చూసారు కదండి. ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.